హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మునక్కాయ పప్పు తినుంటే కామెంట్ చేయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మునక్కాయలు మనం శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కట్ చేసిన ఆనియన్ వేస్తున్నాను. ఇలా ట్రై చేయండి. పప్పు చాలా బాగుంటుంది. మునక్కాయ పప్పు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, నేను 2 ఆనియన్ వేసానండి. తర్వాత ఇప్పుడు దాంట్లో టమాటా వేసేద్దాం. టమాటా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు టమాటా కూడా కొంచెం బాగా ఉడకాలి. టమాటా కూడా మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు దాంట్లో మునక్కాయలు వేసేద్దాం. శుభ్రంగా కడిగి పెట్టేశాను. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. బాగా మిక్స్ చేద్దాం. సాల్టు, పసుపు, కారం, బాగా మిక్స్ చేసేది. మునక్కాయ పప్పు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టిన కందిపప్పు వేస్తున్నాను. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోస్తున్నాను. ఒక సగం గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు నేను దీంట్లో ఉండే మునక్కాయలన్నీ ఒక్కొక్కటిగా తీసేస్తున్నాను. ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఎందుకంటే మిక్సీ కుక్కర్ మూత పెట్టాను అనుకో, అంతా చిదురుగా అయిపోద్ది. రెడీ అయింది ఫ్రెండ్స్ మునక్కాయ పప్పు. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.